నీకు దండం రా నాయన, ఇడికెళ్ళి బొమ్మంటే పోతలేవు కదా, నేను కాలేజ్కే పోనుకో. నా వల్ల మీరు కాలేజ్ పోకపోవడం ఎందుకు లేండి, ఇక నేనే వెళ్తా. ఫస్ట్ మీ చెల్లె పెళ్లి చేయాలి కదా, ముందే మనం చేసుకుంటే జనాలు ఏమనుకుంటారు? ఇవాళ ఆర్ఏ2 రిలీజ్ మా అన్నయ్య, పోదాం సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మొత్తం థియేటర్లో రచ్చ చేద్దాం. బయటికి వెళ్ళింది లేదు పెద్దమ్మా. నాతో కాదు చెల్లె, వేరే వాళ్ళతో. ఎక్కడికి వెళ్ళాలండి? భీమారమా? కాదండి, అసలు పట్టికి వెళ్ళాలి. కూర్చోండి. త్వరగా వెళ్ళండి. చాయ్ తీసుకురా. తెస్తున్నా నాన్న. ముఖం కడిగినవరా తమ్ముడు? కడిగినా అక్క. ఎప్పుడు కడిగినవురా? ఇంత ముందే కడిగినా, కావాలంటే నాన్న అడుగు. కడిగిన బిడ్డ నామదంటే పని ముఖం కడుగుతాడు గంతే నాన్న, ఇట్లా అంటాడు, ఒక్క నిమిషం ఇట్లా వస్తాడు గంతే. అక్క నీకు బాగా ఎక్కువైతా అందే, నీ లెక్క కాలేజీకి మేకప్ వేసుకుంటా పోతా అన్న. నేనేమన్నా నా మేకప్ గురించి మాట్లాడకు. అగో చూసినావా నాన్న, మేకప్ అనగానే దానికి కోపం వస్తుంది. వేరే లెవెల్ అయిపోయినట్టున్నాయి కానీ మళ్ళీ కొనుకొచ్చుకోపోయినావు దుకాణంలో పోయి. అరే వేడి వేడి ఛాయ్ మీద పోతా మరే, నాతో జోకులు చేస్తే. వద్దు బిడ్డ అట్లా చేయకు. మరి చూసినావా నాన్న, అన్ని వేసుకుంటూ చేతికి అందిస్తుంటే ఎట్లా బలపత్తుందో వానికి. ఏమవుతాయి బిడ్డ, వదిలిపెట్టు. తమ్ముడు కాకపోతే ఇంకెవరు అంటారు నిన్ను? అట్లనే ఊకుంటే రోజు వీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి నాన్న. ఏందే అక్క నీతో లొల్లి? ఇప్పుడు నువ్వే నన్ను ముఖం కడుగుతలేవా అని కెలుపుతో ఎక్కిరిస్తావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే ఫీల్ అవుతానావా? అబ్బబ్బా ఏం తెలివే నీది. ఏ పోరా, నువ్వు నాతో మాట్లాడక. బిడ్డ మీ ఇద్దరు లాభంలే, ఇలా ఆదివారం కదా, మటన్ తీసుకురాపో. సరేనా నా పైసలు బిడ్డ పైసలు. సరేనా నానా కిలో మటన్ 800 వానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు? బైక్ లో పెట్రోల్ లెవెల్ పోయిస్తారా? మీ తాత పోయిస్తాడా? అవును బిడ్డ, తమ్ముడికి పెట్రోల్ కదా బిడ్డ. నానా వానికి మంచిగా బండి కొని ఇచ్చినావు, పెట్రోల్ కు డబ్బులు ఇస్తాను, నన్ను ఒక్కరోజు కూడా కాలేజీలో దింపుతలేండి నానా. అవునారా? నానా నిన్న కాలేజ్ కాడికి వచ్చి తీసుకొస్తానే అక్క అంటే, నేను రానురా తమ్ముడు, నేను బస్సులనే వస్తా, మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటూ వస్తారా అని అన్నది నాన్న. అది రాలే. అవునా బిడ్డ? నిన్ను ఒక్కరోజు మా ఫ్రెండ్స్ తోటి వస్తానని చెప్పిన నాన్న, అవి రోజు తీసుకుపోతలేండి నాన్న నన్ను. ఎవరు రాకముందే పొద్దున 8 గంటల వరకు ఇది రెడీ అయిపోతుంది నాన్న. అంత పొద్దున నేను లేచి రెడీ అవుతున్నా చెప్పు నువ్వు? తమ్ముడు లేచే వరకు 8 కాదు బిడ్డ, వానికి వీలు కాదు. అది సరే నాన్న, ఒకసారి ఆ బండి చూడు ఎట్లున్నా దుమ్ము బట్టి మొత్తం. బండిని తూడ్చుకోవడానికి కూడా మనకి చేతనైతలేదు నాన్న. బండి తిరుగుడు ఎరికే గానీ బండి నీట్గా చూసుకొని ఉత్పాలని తెలియదు నీకు? ఏం లేదు నాన్న, మన బావుపేట క్రాస్ కాడ కొత్త రోడ్ పడతలేదా, అక్కడ నిన్న పోయినప్పుడు ఆ లారీలు బాగా తిరుగుతున్నాయి, ఆ దుమ్ము లేసి అంతా బండి మీద పడ్డది. సరే బండి మంచిగా చూసుకొని నీట్గా ఉంచుకో. మన ముఖం దూడుతాడు, మన ముఖం నీటిగా ఉంచుకుంటాడు తీ నాన్న. ఏ పోవే తెల్లానా. చెప్తున్నారు ఇద్దరే అక్క తమ్ముడు. చెల్లె నేను కిరాయి ఇప్పుడు ఏం కూర చెల్లె, నేను పోవాలి. నీ ఇష్టం అన్నా. మరి ఇలా సండే కదా చెల్లె, చికెన్ దేవన్నా? సరే తీసుకురా అన్నా. అమ్మ ఎప్పుడు వస్తున్నా చెల్లె? అమ్మొచ్చుడు కాదన్నా, మనల్నే రమ్మంటుంది. ఎందుకు? పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ అంత పెద్దగా జరుగుతుందా చెల్లె పండుగ? అన్న అక్కడ పండుగ లెక్క కాదన్నా, జాతర లెక్క జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తారా చెల్లె? లేదన్నా, 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారట. అవునా? అందుకే అంత పెద్దగా చేస్తారా చెల్లె? హలో చెప్పు వదినే. నవీన్, అమ్మ వచ్చింది, నువ్వెందుకు రాలేదు? ఇంకా పండుగ చిన్నగా చేసుకుంటాను అనుకున్నావు వదినే. లేదు నవీన్, చాలా పెద్ద చేస్తాను, చెల్లెని కూడా తీసుకొని రా తొందర. సరే వదినే. చెల్లు ఉన్నదా? ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతా. ఉన్నది వదినే. ఇగో చెల్లె.
చెప్పు వదినే. పూజ, పండగ అన్నప్పుడు అదొక పని ఇదొక పని ఉంటది. తొందర వచ్చి చేద్దామని లేదు. పండగ అంతా అయిపోయాక వస్తావా నువ్వు? సరే ఇవాళ సాయంత్రం వస్తాం వదినే. సరే, సాయంత్రం 4 గంటల వరకు అన్నయ్యని తీసుకొని రా. ఇద్దరు రండి తొందర. సరే వదినే వస్తాం. మమ్మీ నాకు ఇయ్య, నేను మాట్లాడు ఫోన్. ఇగో హనీ ఫోన్ మాట్లాడుతుందంట, మాట్లాడండి. ఇవ్వు వదినే. హలో, మీరేంది బాగా ఓడియేస్తాళ్ళు? మేమేం చేసినాం హనీ? మరి ఇక్కడ ఎల్లమ్మ పండుగ అవుతుందని రావాలని తెలియదా మీకు? తెలుసు గంతి, సాయంత్రం వరకు వస్తాం. ఆల్రెడీ మా అమ్మ వచ్చింది కదా. నాన్నమ్మతో సరిపోతుందా? మీరు కూడా రావాలి. సరే మేడం వస్తాం. మీరు చెప్పినాక ఊకుంటామా? అది మళ్ళా హనీతోటి పెట్టుకుంటే అట్లుంటది. వచ్చినాక నీ సంగతి చెప్తాం ఆగు. సరే చూసుకున్నాను రాలే, మీకేవాళ్ళు భయపడతారట. నువ్వు భయపడేది భయపడండి, వచ్చినాక చెప్తాం ఆగు. ఫస్ట్ రాలు ఊకే సోది పెడతాడు. బాయ్. వామ్మో, చూసినా అన్న, హనీ తక్కువది కాదు. అనేకి పెద్దలను ఎదిరించడం బాగా ఎక్కువైతుంది చెల్లె. అక్కడ వెనక దాని సంగతి చెప్తుంది. సరే అన్న, ఇప్పుడైతే నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో. సరే చెల్లె. శ్రావణి, ఎటు పోతాను? ఎట్లేదురా అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాను. ఏ ఫ్రెండ్ శ్రావణి? నా కాలేజ్ ఫ్రెండ్ రా. నువ్వెటు పోతాను రా అన్నయ్య? మటన్ షాప్ పోతాను నేను తేవడానికి. సరే గాని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ దింపెళ్ళరా నన్ను. మీ ఫ్రెండ్ పేరేంటిదే చెల్లె? పూజరా మా ఫ్రెండ్ పేరు. కొంపదీసి నాకు బస్ స్టాప్లో కలిసిన పూజనే కావచ్చు. అరే సాగర్, ఏం ఆలోచిస్తాను రా? సరేనే అక్క, దింపుతా పద. అబ్బా థ్యాంక్స్ రా, టైంకి వచ్చినావు నువ్వు. ఆపద అంటే నీకోసం అరక్షణ ముందే వస్తాడు చెల్లె ఈ అన్న నీకోసం. ఒకవేళ అడిగినాక నిజంగానే అక్కడ పూజ ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఏం లేదు. ఏంది ఇది? మళ్ళీ ఫోన్ ఎత్తే మళ్ళీ ఒకసారి చేద్దామా? ఎవరు బిడ్డ ఫోను? నా కాలేజ్ ఫ్రెండ్ నానా. సరే బిడ్డ, నేను ఊళ్ళో వేస్తాం మరి. సరే వెళ్ళిరా నానా. సరే బిడ్డ. ఏంది ఇది కట్ చేస్తుంది? మళ్ళీ ఒకసారి చేద్దాం. Incoming voice call from Ness. నాకు ఏం అర్జెంట్ అవసరం ఉండదు, ఎత్తి మాట్లాడకపోయినా బిడ్డ. నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు నానా. అరే మెంటలోడు, ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే నీకు అర్థం కాదా? ఇప్పుడు ఏమైంది పొట్టి, అంత సీరియస్ ఎందుకు అవుతాను? కొంచెం అయితే మా నాన్న ఫోన్ ఎత్తటోడు, పదే పదే ఫోన్ చేస్తాను. కొంచెమన్నా అర్థం చేసుకోవా? మీ నాన్న ఉన్నాడని నాకు తెలుసా పొట్టి? ఈరోజు సండే, నేను ఇంటికాడ ఉంటాడని తెలియదా? సరే తీ పొట్టి, నాకు తెలియక చేసిన, సారీ. ఇక నీ సారీలు ఎందుకు, ఏమొద్దు. ఇంకోసారి ఇంట్లో ఉన్నప్పుడు చేయంలే, ఒకటేసారి చేస్తా, సరేనా? సరే గాని ఎక్కడున్నావు? చికెన్ తీసుకుపోయేందుకు వచ్చిన పొట్టి. మీదేం కూర? తమ్ముడు మటన్ తీసుకురావడానికి వెళ్ళిండ్రా. మీరు ఎంతైనా ఉన్నోళ్ళు పొట్టి. అరే మటన్ తెచ్చుకొని తిన్నంత మాత్రానే ఉన్నోళ్ళు అయిపోతారా? ఇక్కడ తేడా చూడరా పొట్టి, మేము చికెన్ తెచ్చుకుంటే మీరు మటన్ తెచ్చుకుంటారు. ఏమో తీరా, ముచ్చట వదిలే, నేను ఇక బియ్యం పెట్టాలి ఇంకా. సరే పొట్టి, బాయ్. ఎస్, ఆ పిల్లను దేవుడా నువ్వు ఉన్నావు. హాయ్ శ్రావణి. హాయ్ పూజ, ఏం చేస్తానవే? ఏం లేదే. వీడొచ్చిందేంది మా ఇంటికి? అతను ఎవరే శ్రావణి? మా గల్లీలోనే ఉంటాడే, నాకు అన్నయ్య అవుతాడు. అవునా?
బైక్ దిగి ఇట్రా అన్నయ్య. ఇటు వస్తావా వెళ్తావురా అన్న? వస్తున్నా చెల్లె. నీకు పని ఉన్నది కదరా, పర్లేదా? మనకి ఎప్పటికి ఉండే పనులే కదా చెల్లె, తర్వాత చూసుకున్నాం. సరేనే శ్రావణి కూర్చుంటుందా? దా అన్నయ్య. ఏవండి ఊకే మాటి మాటికి అన్నయాల్సిన అవసరం లేదు కదండి. పదండి. అరే అదేదో మాట వరుసకు కూర్చుంటూరా అనడంతో వచ్చి కూర్చోవడమేనారా సిగ్గు లేకుండా? ఇటేర్రా అంటే ఇల్లంతా నాదనటోళ్ళం మనం. ఆమె మాట వరుసకి రమ్మంటే రామా చెల్లయ్య? తను నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి నేను కూర్చుంటే నువ్వెందుకురా ఇక్కడ? నీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ కాదా చెల్లె? నీకెట్లా ఫ్రెండ్ అవుతుందిరా? ఇప్పుడు ఈ టీలు కాఫీలు ఎందుకు లేండి, నా పరువు తీయడానికే వచ్చినవురా సిగ్గులేనిదివా. ఈ టీలంతా వీడికి విషయం కలిపి ఉండే పీడా పోయేది. అయ్యి బాబాయ్ మా చెల్లె మీరు నన్ను చాలా బలవంత పెట్టేస్తున్నారు అండి. చాలా మంచోళ్ళండి మీరిద్దరు. అబ్బబ్బా మీ చేతి టీ మాత్రం అమృతం లెక్కనే ఉన్నదండి. మా ఇంటికి వచ్చిందే కాకుండా నా చేత టీ పెట్టించుకుని తాగుతున్నాడు ఏదో సచ్చినాడు. థ్యాంక్స్ అండి. మీ చాపతో సీక్రెట్ చెప్తారా అండి? అన్నయ్య కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది కదా? నాకు కూడా అదే అనిపిస్తుంది చెల్లె. సరేనండి మరి నేను వెళ్ళొస్తా ఇక. అదిగో మా అన్న వచ్చిండు. ఎప్పుడు వచ్చినా శ్రావణి? నేను ఇంత ముందే వచ్చిన అన్న. అతను ఎవరు చెల్లె? ఇలా గల్లీలో ఉంటాడు, దీనికి అన్నయ్య అవుతాడంట. అన్నయ్య దింపనీకి వచ్చినాడు. ఓ అవునా, చికెన్ తీసుకొని అండిపో చెల్లె. సరే అన్న. నాకు కిరాయి ఉన్న చెల్లె, నేను వెళ్తా మరి. సరే అన్న, నువ్వు వెళ్ళొచ్చేసరికి నేను వండుతలే. సరే బాయ్ రా శ్రావణి. బాయ్ అన్న. సరే ఇంకేంటి సంగతులు శ్రావణి? ఏమున్నాయే నువ్వే చెప్పాలి. కాలేజీకి ఎందుకు రాలే నిన్న? ఊరికే రాలే, క్లాసులు ఎట్లా జరిగినాయి నిన్న? ఏముంది ఎప్పుడు జరిగినట్టే జరిగినాయి. సరేనే ఈ కూర అనుకుండా మాట్లాడుకుందాం పద. పదనే. ఇంతసేపు ఎటువైనవరా? ఎక్కడ గాలి తిరిగొస్తానవరా? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్క. నీ ఫోన్ ఇయ్యి ఒకసారి. ఎందుకురా? మొన్న దిగిన ఫొటోస్ ఎడిట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలని అక్క, ఒకసారి ఫోన్ ఇయ్యి. సరేరా. ఇంతకుముందు పూజ వాళ్ళ ఇంటికాడ చూసిన పూజ వాళ్ళ అన్న కదా వీడు. వీని ఫోటో ఏంది మా అక్క ఫోన్లో ఉన్నది. అక్క